హలో ఆల్, మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. ఈరోజు చిన్న కాకరకాయలు కాయగా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ముందు ఇటు చివర అటు చివర రెండు పక్కలా కోసుకొని కాయలు పక్కన పెట్టేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత. ఇవి ఇంకా చేదుగా ఎక్కువ చేదు తినలేము అనుకున్న వాళ్ళకైతే కొంచెం పైన గరుకంతా గీకేసుకోవచ్చు. మేమైతే అలానే తినేస్తాము. ఎక్కువ గీరాల్సిన అవసరం మాకు లేదు. ఒక కాయ ఉన్న మీకు చూపిద్దామని అలా గీరి చూపించాను. మిగతా కాయలన్నీ ఆ పాటనే పెట్టేశాను. కుక్కర్ తీసుకుని కుక్కర్లో కాయలేసి ఉప్పు పసుపు కొంచెం పాలు పోస్తాను. ఇవన్నీ పోసి కొంచెం ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్లో ఎక్కువ ఉడకకూడదు. ఎక్కువ ఉడికితే మళ్ళీ కాయ చితికిపోతుంది. ఒక్క విజిల్ వచ్చి రాగానే వెంబటే కట్టేయాలి. అదిగోండి కుక్కర్ మూత పెట్టేశాను, విజిల్ వచ్చింది. ఇవి తర్వాత ఆరిన తర్వాత ఇలా వస్తాయి. ఈ వాటరు పక్కకు ఉంచేసి నేను పొయ్యి మీద పెనం మూకుడు పెట్టి ఆయిల్ పోసాను, కాస్టైరన్ మూకుడు. ఈ కాకరకాయ కూర వండుతుంటే నాకు చిన్నప్పుడు విన్న గుత్తి వంకాయ కూర కథ గుర్తొస్తుంది. భర్త 5 కాయలు ఏమో తీసుకొచ్చాడు, ఆవిడ గుత్తి వంకాయ వండింది. 4 కాయలు, ఒకటి ఉప్పు చూద్దామని, కారం చూద్దామని, పులుపు చూద్దామని రుచి చూసేసి 4 కాయలు అయిపోయినాయి. ఆయన భోజనానికి రాగానే వడ్డించిందంట ఒక కాయ. ఇదేంటి కాయలన్నీ ఏమైపోయినాయి, అలా ఎలా తినేసావంటే, ఇదిగో ఇలా తిన్నానని చెప్పి ఆ ఒక్క కాయ కూడా తినేసిందంట. నేను అలా చేయనులేండి, మా ఇద్దరికీ వస్తుంది కాకరకాయ కూర. నేను అటు వెళ్తా ఒక్కొక్క ముక్క తింటా ఉంటాను. ఆయన మాత్రం అన్నంలో తింటారు. అది మిగిలిన వాటరు అది మొక్కల్లో పోసేస్తాను. చేదంతా చాలా వరకు దిగిపోతుంది, దాంట్లో పెద్ద చేదు అనిపించదు. బెల్లం వేయం కదా ఈ కూరలో, అందుకని ఆ ముందు అలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటే చేదంతా దిగిపోతుంది. ఈ తిరగమాత కూడా ఏమైనా ఒత్తి ముక్కలే తింటాం కదా, ఇవి కరివేపాకు వేసిన మళ్ళీ అవన్నీ అడ్డం తగులుతూ ఉంటాయని ఊరికే మూకుట్లో కొంచెం నూనె పోసి. ఇది డ్రై ఫ్రూట్స్ కారం, నేను ఒకసారి కొట్టుకుని పెట్టుకుంటాను, కొబ్బరేసి ఎండు కొబ్బరేసి డ్రై ఫ్రూట్స్ అనేసి. ఈసారి మీకు ఎప్పుడన్నా కారం కొట్టినప్పుడు వీడియో చూపిస్తాను. ఏ ఎగురైనా సరే, చిక్కుడుకాయ వేపుడైనా బెండకాయ వేపుడైనా ఇలా కాకరకాయలు వేయించుకున్న చివరిలో పొయ్యి కట్టేయంగానే ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి కట్టేస్తాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్, నువ్వులు, కొబ్బరి అన్నీ ఉంటాయి. అన్నీ పోషకాలుగా ఉంటుంది. ఈ కాకరకాయ కూర ఇలా వండుకుంటే దీంట్లో కాకరకాయల్లో పోషకాలు కూడా నశించవు. మనం దాన్ని చీల్చి చెండాడి దాన్ని చింపేసి మొత్తం చేస్తే దాంట్లో ఏమీ మిగలదు. ఇది కుక్కర్లో ఒక్క ఉడుకు రానిస్తాను, ఉన్ని ఫ్రై చేస్తాను కొంచెం, అది ఒక కాయగా అలా తింటాము. దీంతోపాటు ఇది చేదుది కదా అని నిన్న ముగ్గు దగ్గర పెట్టిన బొప్పాయి ముక్కలు కోసాము. ఈ స్వీట్ అండ్ బెటర్ ఇవాళ. బొప్పాయి ముక్కలు బాగా తీయగా ఉన్నాయి, ఇవేమో సరిపడా చేదుగా ఉన్నాయి. ఈ రోజుకి ఇంతే.